ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. హలో అండి, ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే ట్రెండింగ్లో ఆదిత్యశ్రీ పరశ్రీ స్వామి ఈరోజు భారతదేశంలోనే ప్రముఖుల గురూజీల సరసన చేరిండనడం వాస్తవం. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకు విచ్చేయడం జరిగింది. నమస్తే స్వామీజీ. స్వామీజీ, ప్రప్రథమంగా ఆదిశంకరాచార్యులు ఎన్ని పీఠాలు స్థాపించారు? ప్రపంచంలో ఉండే పీఠాలన్నీ కూడా జగద్గురు ఉంటాయి. ప్రాధానికంగా ఆమ్నాయ పీఠాలు 4 అని చెప్తారు. మన సనాతన ధర్మం గురించి వివరంగా చెప్పండి. ధర్మం ప్రాకృతికం, ధర్మం వైదికం, ధర్మం సనాతనం, సత్యం నిత్యనూతనం, ఆద్యంతం అనంతం. అహం బ్రహ్మాస్మి అనే పదానికి అంతరార్థం ఏమిటి? అనే సత్యమని ఎరుగుటే అహం బ్రహ్మాస్మి. తను సత్యం, బ్రహ్మం తను ఒకటే అని ఎరుగుటే దాని యొక్క పరమార్థం. ఈ కలియుగంలోని కలికాలంలో ధర్మం ఎన్ని పాదాలపైన నిలబడింది? వేదాంత సత్యం ప్రకారంగా అయితే చివరి పాదం, యోగం ప్రకారంగా అయితే 4 పాదాలు. యోగంలో తన మన భేదం ఉండదు, శత్రువు మిత్రువు అని భేదం ఉండదు. యోగం అంటే ఒక అవ్యాజమైన చింతన, దాంట్లో ఎప్పుడు కూడా మిత్రభావం ఉంటుంది కానీ శత్రుభావం ఉండదు. వేదాంతం ఏం చెప్తుందంటే కాలగణన చక్రాన్ని బట్టి కలియుగపు చివరి పాదం అని చెప్తారు. ఇప్పుడు కొందరు అంటుంటారు, నిన్ను పాతాళానికి తొక్కేస్తామని అంటుంటారు. పాతాళం అనగానే 14 లోకాల్లో ఒక లోకం. మిగతా 13 లోకాల పేర్లు ఏమిటి? అతల సుతల తలాతల రసాతల పాతాళ బుహర్లోక సువర్లోక మహర్లోక అని చెప్పేసి 14 లోకాలు ఉన్నాయి. అందులో 7 అధో, 7 ఊర్ధ్వ. వాటన్నిటిని కంఠసంధ్య చెప్పాలంటే వాళ్ళు చదవాలి. రుద్రాక్షమాలలు వేసుకొని కాషాయపు దుస్తులు ధరించి ఈ మధ్య చాలామంది స్వాములకు సన్యాసులమని ఆవిర్భవించాలి. అసలు నిజమైన సన్యాసి ఏ విధంగా ఉండాలి? అసలు సన్యాసికి ఉండడానికి లక్షణాలు ఏంటి? వేద పరిరక్షణ, ధర్మ పరిరక్షణ, సమాజ హితం. ఎంతసేపు ఉన్న సమాజం ఏ కోణంలో బాగుపడి విజ్ఞానం వైపు నడుస్తుందని చూడడమే సన్యాసి లక్షణం. ఇదొక భాగం. రెండవ భాగం, తను అంతర్ముఖుడై ఈశ్వర చైతన్యంలో తనులా ఉండి తన శక్తిని ఈశ్వర శక్తితో కలిపి వచ్చిన ఆ శక్తితో లోక కళ్యాణం చేయడమే సన్యాసి యొక్క లక్షణం. శంకర భగవత్పాదుల వారు అదే చేశారు. ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఒక లేడీ అఘోరి సంచలనం సృష్టిస్తుంది. భారతదేశంలో ఎన్నో అఖాడాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, నాగ సాధువులు ఉన్నారు, సీనియర్ అఘోరులు ఉన్నారు, మీలాంటి బాబాలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. ఇలాంటి ఫేక్ అఘోరి యువతుల జీవితాలతో చెలగాటమాడుతుందని, ఇదంతా ఫేకు, ఇదంతా అబద్ధమని తొందరగా రియాక్ట్ కాకపోయిన స్వాములు. అలా అయితే ఇంతటి మహిళల జీవితాలు ఇట్లా రోడ్ల పైకి రాకపోతుండే. ఇది ఎందుకు ఆలస్యంగా జరిగింది? నేను సంవత్సరం క్రితమే ఐ డ్రీమ్ మీడియాలో చెప్పాను.
సుమన్ టీవీలో చెప్పాను, మనం టీవీలో చెప్పాను. వాళ్ళు కూడా నన్ను అడిగారు ఈ ప్రశ్న, ప్రస్తుతం హల్చల్ అవుతున్నటువంటి అఘోరి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. చూడండి, మాకున్నటువంటి విజ్ఞానం అంటే మాకున్న ధార్మిక విజ్ఞానం ప్రకారంగా షీఈ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ స్పిరిచువాలిటీ అని చెప్పాను నేను. ఆమె ఆధ్యాత్మికతలో ఒప్పదు, మెప్పం మేము, తన వరకు తాను అని చెప్పాను. 1 సంవత్సరం ఆగి చూడండి మీకే తెలుస్తుందని చెప్పాను. నేను కావాలంటే ఆ వీడియో క్లిప్ కూడా పంపిస్తాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అప్పుడంటే, వ్యక్తి యొక్క పరివర్తన మూలాలే ఆధ్యాత్మికతకు పట్టు. అవి ఆమె లోపల ఏమాత్రం కనబడలేదు. అంటే తనను విమర్శించాలని నేను చెప్పలేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆ రోజు అమ్మవారు పలికించినట్టే, అమ్మవారు వాక్కులో చెప్పినట్టుగానే ప్రస్తుతం ఆమె ఏంటో అందరికి తెలిసిపోయింది. ఆ తరుణంలో నేను వారి గురించి చెప్పినప్పుడు మన హిందువులే, అందులో గురుస్థానంలో ఉన్న వాళ్ళు నన్ను విమర్శించారు. ఆమె ఎక్కువ వైరల్ అవుతుందని నీకు కుళ్ళేమో అని చెప్పారు చాలా మంది. ఆమె హల్చల్ బాగా వైరల్ ఎక్కువైతుంది, ట్రెండింగ్ ఎక్కువైతుందని నీకు కడుపు మండినట్టుందని చెప్పి అన్నారు. సన్యాసికి ఆ పక్షపాతాలు ఏమి ఉండవు. నేను ఇబ్బంది పడుతున్నా, ఆయన సంతోషపడుతున్నాడు అన్నది ఏమి ఉండదు. అసలు ఏమీ లేని స్థితి సన్యాసం. సమాజానికి ఒక దిశానిర్దేశకం కావాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా మంది అమ్మవారి పీఠానికి వచ్చి, అంబాత్రయ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆవిడని ఫాలో అయ్యారు చాలా మంది. నేను అనుకున్నాను, పీఠంలో ఇంత సమున్నతమైన జ్ఞానం ఉంది, ఇక్కడ అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, ఎందుకు అక్కడ వెళ్తున్నారు అనే కోణాన్ని వివరిస్తూ మంచి చెడు చెప్పాను తప్పిస్తే వారి మీద నాకు ఏ చెడు అభిప్రాయం లేదు. అది ఇప్పటికీ కూడా చాలా మంది గురువులు మీరు అన్నట్టు ఇప్పుడు అన్నారు కదా, కాషాయం గట్టి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళలో 100కి 75% మంది సాధువులను విశదీకరించి మాట్లాడితే అందరి లోపల లోపాలున్నాయి. సత్యం వైపు నడిచే వాళ్ళు తక్కువ ఉన్నారు. సత్యం వైపు నడిచేవాడు పక్షపాతిగా మాట్లాడడు. తప్పుంటే తప్పని చెప్తాడు, ఒప్పుంటే ఒప్పు అని చెప్తాడు. అది సమున్నతమైన జ్ఞానం. అందరితో లేదు మీరు అన్నట్టుగా వాస్తవం. ఒక డాక్టరేట్ పట్టా పుచ్చుకోవాలంటే ఎన్నో ఏళ్ళుగా చూసిన సందర్భాలు, వారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ రంగాన్ని గుర్తించో, లేకపోతే వాళ్ళు ఉన్న రంగంలో వ్యాపారం కానీ ఉన్నత విద్య కానీ ఏదైనా సరే ఆ రంగంలో వాళ్ళు ఎలాంటి పక్షపాత వైఖరి అవలంబించకుండా వాళ్ళు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండని గుర్తించి డాక్టరేట్ పట్టా అందిస్తుండ్రి. ఈ మధ్య ప్రతి ఒక్కరికి డాక్టరేట్ వస్తుంది. అఫ్ కోర్స్ మొన్న కూడా మీరు తీసుకున్నారు. ఇది ఒక వ్యాపారంలో మారింది అంటున్నారా? వ్యాపారము అయ్యిందొచ్చేమో, కానీ నాకైతే అంత తెలియదు. నా ప్రస్తావన తీశారు కాబట్టి హౌస్వేల్ యూనివర్సిటీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మిమ్మల్ని డాక్టరేట్కి ఎంపిక చేశారండి అని. నాకెందుకు ఇస్తారయ్యా డాక్టరేట్ అని నేను అడిగాను. లేదండి, సోషల్ మీడియా మాధ్యమంగా మీరు అందిస్తున్నటువంటి జ్ఞానం సమాజానికి సమున్నతమైన దిశలో ఉన్నది. మా ప్రొఫెసర్స్ అందరూ రౌండ్ టేబుల్ సమావేశం చేసి అందులో కొంతమందిని డిసైడ్ చేశారు. అందులో మీరిస్తున్నటువంటి జ్ఞానం అట్టడుగు స్థాయి ప్రజల నుంచి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళ వరకు మీ జ్ఞానం సమున్నతమైన దిశలో వెళ్తుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి సామాజిక విజ్ఞాన ఆధ్యాత్మిక జ్ఞానానికి అనుకూలంగా డాక్టరేట్ ఇస్తున్నారు. అది గౌరవ వృత్తిని అనుసరించి కాదు, డిప్లొమాటిక్ కాదు. అది మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ధార్మికమైన చింతన, వేద జ్ఞానాన్ని మీరు ఇస్తున్నటువంటి విధిని బట్టి మీకు గౌరవమైనటువంటి డాక్టరేట్ ఇస్తున్నారు. మీ యొక్క స్థితిని బట్టి మరి మీరు వస్తామంటే మీ పేరు రాస్తామన్నారు. నేను మా మేనేజర్తో మాట్లాడాను, మాకున్న పెద్ద పెద్ద భక్తులతో మాట్లాడాను, రిటైర్డ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళతో మాట్లాడాను. చాలా మంది పీఠానికి గొప్ప గొప్ప వాళ్ళ భక్తులు ఉన్నారు. ఇలా ఫోన్ చేశారండి, డాక్టరేట్ ఇస్తారంట, ఇది రియలా ఫేక్ అని అడిగాను. గురించి నాకు ఆ యూనివర్సిటీ పేరు చెప్పండి అన్నారు. చాలా మందికి పంపించాను నేను డీటెయిల్స్. వాళ్ళుండి మీరు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు పిలిచారు కాబట్టి తీసుకోండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు. నేను వెళ్ళి తీసుకున్నాను. అంతకన్నా ముందు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్త తెలుగులో చెప్తే. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు డాక్టర్ కృష్ణవీర్ గారు నాకు ఫోన్ చేశారు. వారు మా రెగ్యులర్ ఫాలోవర్. నేను ఆయనకు అడిగిన, ఆయన బ్రాహ్మణ్ డాక్టర్ కృష్ణవీర్. నాకెందుకు ఇస్తారండి, నేనేం కనిపెట్టానని అన్నాను. ఆయన అన్నాడు,
గురూజీ మీరు అమ్మవారిని స్థాపించినటువంటి విధానం దట్స్ వండర్ అండ్ మార్వెలస్. ఎన్నో రకాల మట్టిని తెచ్చి అంత అవిశ్రాంతమైనటువంటి ధర్మంలో స్థాపించిన కోణం, ఆ రుద్రశూలం గురించి, ఆ నదుల గురించి మీరు చెప్తూ ఉంటే ఎక్కడనో వేదిక విజ్ఞానాన్ని మర్చిపోయాం మేము, మీరు గుర్తు చేసినట్టు అనిపించింది. మీ యొక్క టాలెంట్కి మేము మీ యొక్క అవార్డు ఇస్తున్నామన్నారు. వెళ్ళాను, తెచ్చుకున్నాను అంతే. అక్కడ వెళ్ళడానికి కూడా వసతి సదుపాయం కూడా మా భక్తులు ఏర్పాటు చేశారు. ఆ కారు డీజిల్ కానీ, ఆ హౌసూరికి వెళ్ళేటప్పుడు ఆ వసతులు కానీ అన్ని, అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో విడిది ఏర్పాటు చేశారు. వెళ్ళి అక్కడ నిలబడ్డాను, ఇచ్చారు, తెచ్చుకొని ఇంటికి గుడికి వచ్చాను తప్పిస్తే మధ్యలో ఏం జరిగింది నాకైతే తెలియదు. ఇట్స్ ట్రూ, అమ్మవారి సాక్షికి ఇది నిజం. వేరే వాళ్ళు మీరు అంటున్నట్టుగా ఈ మధ్యలో నా దృష్టికి వచ్చింది, ఎవరో కావాలని డబ్బులు ఇచ్చి కూడా తెచ్చుకుంటున్నారు అని విన్నాను నేను. మీలాంటి వాళ్ళు చెప్పారు, బట్ నాకైతే తెలియదు. అలా ఇస్తారని కూడా నాకు తెలియదు. నాకు ఒక పెద్ద పురస్కారం రవీంద్ర భారతిలో ఇచ్చారు. ఒక సంస్థ వాళ్ళు, ఒక ఫౌండేషన్ వాళ్ళు, ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు, ఒక ఇది ఇచ్చారు, బిరుదు ఇచ్చారు. ఇలా చాలా వచ్చాయి. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఫౌండేషన్ వాళ్ళు ఉత్తమ అర్చకరత్న అవార్డు ఇచ్చారు తిరుపతిలో ఒక యూనివర్సిటీలో. ఇట్లా చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రతిదీ డబ్బులు ఇచ్చే కొన్నట్ట. నా వరకైతే అది తెలియదు, వేరే వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను. ఇంకా దళిత యువకునిగా, ఒక స్వామీజీగా ఈ నారాయణపేట ప్రాంతంలో కాలినడకన సంచరించిన స్వామి ఆదిత్యశ్రీ పరశ్రీ స్వామి గారు ఈ అనతి కాలంలోనే ఇంత మోస్ట్ టాలెంటెడ్ పర్సన్గా ఏ విధంగా మీరు ఏ గురువు దగ్గర ఈ పురికి పుచ్చుకున్నారు, ఇది నేర్చుకున్నారు? ఉపాసన బలం అండి, యోగ బలం, ఉపాసన బలం. రోజు 3 గంటల నుంచి 4:30 వరకు 1:45 నిమిషాలు కఠినమైనటువంటి ధ్యానం, తపస్సు చేస్తాం మేము ఏకాంతంగా. మా మంత్రశక్తి, మా గురువు మాకు ఇచ్చినటువంటి మంత్రం యొక్క బలం, మేము చేసేటటువంటి ఉపాసన బలం అంతే. ఇప్పుడు మా గురువు గారు మంత్రం ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఇది కల్పవృక్షం, కామధేనువు, అక్షయ పాత్ర, వీటన్నిటికీ పుట్టినిల్లైనటువంటి అమృత సరస్సు. దీన్ని ఎలా వాడుకుంటే నువ్వు అంత ఉన్నతుడు అవుతావు, దీనికి ప్రాణం పోయి ఈ జగతిలో నువ్వు సాధించినదంటూ ఏదీ లేదన్నారు. ఆ గురువాక్యమే ఈనాటి నా జీవితంలో శ్రీరామ రక్ష. మన హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి గారు మిమ్మల్ని నెత్తిన డోలీలో మోసుకొని వచ్చి ఆశ్రమం దగ్గర కూర్చోబెట్టడం, ఆ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ స్పందన ఏంటి? అది గొప్ప యజ్ఞం, యజ్ఞాలలోకి వెళ్ళే గొప్ప యజ్ఞం. ఈనాడు సిఎస్ రంగరాజన్ గారు చేసినటువంటి ఆ కార్యం మహోత్కృష్టమైనది. అది మానవ వాక్కుతో వర్ణించలేనటువంటి గొప్పది. దాన్ని తోటి బ్రాహ్మణులు ఓర్చుకోలేకున్నారు, వారిని చాలా విమర్శించారు కూడా. ఒక మాదిగోని ఎత్తుకోవడానికి నీకేమన్నా నెత్తి వగిలిందే, నీకేం గత్యంతరం తక్కువైందని ఒక మాదిగోని ఎత్తుకుంటావు, ఎవరినో మెప్పించడానికి ఏంటి నువ్వు చేస్తున్న పని అని చెప్పి వారిని చాలా విమర్శించారు. పాపం వారు నాతో బాధపడ్డటువంటి విషయం ఇది. కానీ భవిష్యత్తులో భూమి అంతమయ్యే వరకు అస్పృశ్యత పైన ఎవడు ఏలెత్తి చూపకుండా జరిగినటువంటి లోక కళ్యాణం శ్రీమన్నారాయణుడు ఆ చిలుకూరి బాలాజీ స్వామి వారి రూపంలో వచ్చి ఇది చేశాడు, ఇందులో సందేహం లేదు. అంటే సొసైటీలో కొన్ని గొప్ప గొప్ప విచిత్రమైనటువంటి సందర్భాలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినటువంటి అనేక 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 ఆవిష్కరణల్లో ఇదొక గొప్ప దైవికమైనటువంటి ఆవిష్కరణ. సమాజానికి పట్టు ఇది. ఈనాడు బ్రాహ్మణులకు శూద్రులకు మధ్యలో ఒక వారధిని ఏర్పాటు చేసి దేశాన్ని ఎన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయాలో అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్న వాళ్ళు 750 సంవత్సరాల నుంచి జరుగుతున్న కుట్ర ఇది. ఒకప్పుడు విదేశీయుల యొక్క దురాక్రమణ వల్ల జరిగింది, ఇప్పుడు మన దేశంలో ఉండే వాళ్ళే దీన్ని లబ్ధి పొందుతున్నారు. సిఎస్ రంగరాజన్ గారు చేసినటువంటి మునివాహన సేవ ఏదైతే ఉన్నదో అటువంటి వాళ్ళకు చెంపపెట్టు. మీరు ఆశ్రమం స్థాపించిన తొలి రోజుల్లో
అక్కడ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సామాన్య భక్తులు వచ్చి నేరుగా మిమ్మల్ని కలిసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీ ఆశ్రమం దగ్గర ఒక పెద్ద వింగ్ ఏర్పడి మీ శిష్య బృందము చాలా బలంగా ఏర్పడి ఎవరైనా మిమ్మల్ని కలవాలనుకున్నా, ఏమైనా సమస్యలు చెప్పుకోవాలనుకున్నా అంచెలంచెలుగా మీ శిష్య బృందాన్ని కలిసిన తర్వాతనే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇట్స్ సిస్టమేటికల్ ప్లాట్ఫామ్. ఇది ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఒక డిఐజీని కలవాలంటే డైరెక్ట్గా వెళ్ళలేము. వై? హీఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ సొసైటీ. ఇప్పుడు అప్పట్లో జనాలు ఎక్కువ పీఠానికి వచ్చేది కాదు. నేను అనుష్ఠానం చేసుకొని బయట వచ్చి కూర్చుంటే ఎవరైనా వచ్చి కాలు మొక్కుతుంటే పోతుంటే ఈజీగా సింగిల్ టేక్లో 1 సెకండ్లో. ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా మాధ్యమంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి పీఠాన్ని, స్వామివారి జ్ఞానాన్ని ఇష్టపడి వస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. పెరిగిన ఆ సంఖ్యకు ఇబ్బంది ఎదురవుతుంది. ఒక్క తాటిన 100 మంది వచ్చి పాదాల మీద పడడం వల్ల నాకు ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది నేను ఎదుర్కొన్నాను. నన్ను తోసేసి కింద పడేశారు. నేను కింద పడ్డ సందర్భం కూడా ఉంది. అది చూసినటువంటి శిష్యులు ఏం చేశారు, ఒక వారధిని ఏర్పాటు చేసి, కొంత డిస్టెన్స్ ఏర్పాటు చేసి, ఎవరు ఎందుకు వచ్చారు, ఏంటి మీ విషయం ఏంటి, అక్కడ చేరవేసి వచ్చి కలవండి. అంటే ఇది ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ. ఇక్కడ వివక్ష కాదు ఇది. ఒకవేళ వీళ్ళే గనక ఆశ్రమంలో ఆ వారం మంగళవారం, శుక్రవారం, పున్నం, అమాస గాని ఇది క్రియేట్ చేయకపోతే పీఠంలో అల్లర్లు నెలకొంటాయి. మనిషి ఆశకు అద్దు లేదు. నేను ముందు పోవాలంటాడు, నేను ఎక్కువసేపు మాట్లాడాలంటాడు, నా కష్టమంతా చెప్పుకోవాలంటాడు. ఇక ఆయన ఆశ, ఆయన కష్టం, ఆయన తాపం వలన ఏదో చేయడానికి ఆయన సాహసం చేస్తాడు. తద్వారా ఇబ్బందులు వస్తాయి. శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారి పాపులారిటీని బట్టి కమర్షియల్గా మారిండు. నెలకు కొన్ని కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్లు చేసుకుంటుండు, భూములు చేసుకుంటుండు. ఈ ఎక్కడ పోయినా ఏ రిజిస్టర్ ఆఫీస్లో నారాయణపేటలో కానీ మక్కలు కానీ ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కమర్షియల్గా మారి సంపాదిస్తుండు అనే ఒక ఆరోపణ ఉంది. దీనిపై మీ అభిప్రాయం? మంచిదే కదా, మంచిదే కదా. ఒక పీఠానికి ఉంటే తప్పేమో చెప్పండి. నేను సన్యాసిని, నా పిల్లం పిల్లల మీద రిజిస్ట్రేషన్ చేయను, నా కొడుకులకైతే రిజిస్ట్రేషన్ చేయను. అదొక ట్రస్ట్. నేను పోయిన తర్వాత ఇంకొక పీఠాధిపతి వస్తాడు, దాన్ని ఫామ్ చేస్తాడు. ఇంతకుముందు మీరు జగద్గురు పీఠాల గురించి చెప్పారు కదా, శృంగేరి జగద్గురువులని. కొన్ని దశాబ్దాల నుండి, శతాబ్దాల నుంచి వస్తున్న పరంపర కూడా అదే. ఈ భారతదేశంలో అది మాన్యత. ఒక పీఠానికి ఆస్తి ఉంటే లోక కళ్యాణానికే వాడతారు తప్పిస్తే, మాది సన్యాస పరంపర కాబట్టి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి గురువు లోక కళ్యాణ ప్రాయుక్తమైనటువంటి యజ్ఞములు, సేవలే చేస్తాడు. అందులో తప్పేం లేదు. చీమలన్నీ కష్టపడి పుట్టను పెడితే ఆ పుట్ట వల్ల ప్రాకృతికమైన లాభం ఉంది, భూమికి లాభం ఉంది. భూమి యొక్క తాపం బయటికి వెదజల్లి భూమి యొక్క అస్తిత్వం అనేది నిలబడడానికి దోహదపడుతుంది. అందులో ఎన్నో జీవరాశులు సేద తీరుతాయి. చీమలకు లాభం లేకపోవచ్చేమో, ఉందేమో, కానీ తద్వారా ఎందరికో లాభం ఉంది. సన్యాసి యొక్క ఐడియాలజీ కూడా అంతే. 100 కోట్లు, లక్షల కోట్లు ఉన్నా తప్పేం లేదు, వితౌట్ కరప్షన్. ఇప్పుడు మీరు ఉన్నారు, మా బుద్ధికి, మా జ్ఞానానికి మీరు ఆకర్షితులై మా చెంతకు వచ్చారు. మేము శుభమన్నాము. మా వాక్కు చేత ఆ గడియలో తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో, ఆయనకు పని జరిగింది. గురుదేవ మాకు పని జరిగింది, నీ పుణ్యంన, నీ వాక్కు పుణ్యంన, నీ రుణం నాకొద్దు, నేను కొంత నీకు ఇస్తానన్నాడు. ఏం చేయలేదండి. దాన్ని తీసుకొని లోక కళ్యాణ ప్రాయుక్తం, విశ్వ విజ్ఞాన పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాలు చేసి లోకానికి ధారదత్తం చేయాలి. అది సన్యాసి యొక్క ధర్మం. మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మా సిఏ గారి నంబర్ మీకు టెలికాస్ట్ చేస్తాను, వారిని అడగండి. నెల వస్తాడు, లెక్కలు రాసుకుంటాడు, సబ్మిట్ చేస్తాడు, పోతాడు. అందులో ₹1 పీఠంలో ఫ్రాడ్ జరిగినట్టుంటే నిరూపించండి, నేను పీఠం మీకు అప్పగిచ్చి బయటకు వచ్చేస్తా. నేను చాలా మంది స్వామీజీలను చూశాను. నిత్యానంద స్వామి, ఆశారాం బాపు, రామ్ రహీం స్వామి కానీ వీళ్ళందరూ మా కళ్ళ ముందర జరిగిపోయారు. మేము అనుకున్నాము జరిగిపోయారు మీన్స్ వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతలన్నీ కూడా సైడ్ అయిపోయి వాళ్ళు ఏదో స్థితిలో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అనుకున్నాను, నేను పుట్టి ఆరోగ్యంగా నడయాడుతున్న సమయంలో వల్ల జరిగాయంటే ఇది నా జీవితానికి ఒక గుణపాఠం. నేను జాగ్రత్త పడాలని భగవంతుడు నా ముందు వల్ల చేశాడేమో. ఈనాడు పుట్టపర్తి సాయినాథుల వారి లాంటి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి.
వచ్చాయి అంటే వాటికి ఆధారాలు లేవు, కానీ వైరల్ బాగా అయిపోయాయి. కానీ వారు చాలా గొప్ప దేవుడు. ఆయన దేవుడు. పుట్టపర్తి సాయిబాబా ఒక దేవుడు. ఆయన మనుష్య రూపంలో ఉండేటటువంటి ఒక సిద్ధుడు, మానవ శరీరాన్ని ధరించిన ఒక యోగి. ఆయన మీద అన్న వాళ్ళకి ఆ విజ్ఞానం, ఆ విఘ్నత వదిలివేయచ్చు. ఆయన లోపల కూడా లోపాలు వెతికారంటే నా లోపల వెతికారనడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నేనైతే వాళ్ళు తప్పన్నా నేను తప్పే అని స్వీకరిస్తాను, కానీ నేనేదో ఒప్పు చేశానని మాత్రం చెప్పుకోను. స్వామీజీ, గతంలో ఇదే నారాయణపేట జిల్లా ప్రాంతంలోనే, సరే ప్రాంతాలు చుట్టుముట్టు ఏదైనా కానీ మాకున్న సమాచారం మేరకు మీరు గుప్త నిధుల కోసం పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిసింది. అది ఎంతవరకు నిజం? పూజల వరకైనా తీశాను కూడానా? గుప్త నిధులకు పూజలు చేసిండ్రని మిమ్మల్ని సంప్రదించిండ్రని, ఇంకా సంప్రదించిన వాళ్ళ దగ్గర నాకున్న సమాచారం. అది మీతో పూజలు ఒకటైనా వాళ్ళతో డబ్బు తీసుకున్నానా? పూజలు చేసిండ్రని ఒక సమాచారం. పూజలు చేయడంలో తప్పేమి చెప్పండి. ఇప్పుడు నీళ్లు పొలంలో బోరు వాడాల స్వామి, నీళ్లు కావాలంటారు. ఆడ జల దిగ్బంధన చేసి గంగా భవాని ఆవాహన పూజలు చేస్తాం. అందులో ఇది ఒక భాగం. ఇప్పుడు నల్ల బంగారు అంటారు, బొగ్గు గనులు ఉంటాయి కదా, ఆ బొగ్గు గనులు లాగానే ఇది ఒక గని. దీంట్లో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? పోనీ నేలలో ఉన్న బంగారు నేల ఏమన్నా గడిస్తుందా, సంపాదించుకుంటుందా, తింటదా, అయిపోగొడుతుందా? తీసిస్తే 10 మంది బాగుపడతారు కదా. ఇక్కడ చట్టరీత్యా నేరం కదా ఎందుకు పరిగణించారంటే, ఆ నిధి నిక్షేపాల మీద లేనిపోయిన అపోహాలు సృష్టించి, బలులిచ్చి, నగ్న పూజలు చేసి, క్షుద్ర పూజలు చేసి, అమాయకపు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే చట్టం దీన్ని నేరంగా పరిగణించింది. అది కాకుండా వైదిక తంతులతో కూడా శాంతి జరిపించి, అక్కడ ఉన్నటువంటి విషవాయువులను పక్కకు చేసి, అక్కడ ఉన్నటువంటి భూత ప్రేతాది శక్తులనంతా పక్కకు చేసి, సర్పబంధనాథులను తొలగించి, అనంత పద్మనాభ స్వామి 5వ గది వరకు తెరిచి 6వ గది ఆపలేదా? అది చేస్తేనేమో ఆచారం, ఇది చేస్తే వ్యభిచారమా? ఇది తప్పు కాదు. ఒక రైతు వచ్చాడు నాతోనికి. ఆయన పొలంలో ఎప్పుడు పని చేసినా కొన్ని నెగిటివ్ సింటమ్స్ వచ్చినాయి. గురుదేవ, మా పొలంలో ఇట్లా అవుతుందన్నాడు. నేను చదివినటువంటి మహేంద్ర తంత్రం, రావణ తంత్రం, నీలా తంత్రం ప్రకారంగా యక్షిణి విద్యల్లో కొన్ని సాధనల్లో వీటి ఉల్లేఖన ఉన్నది. ఎక్కడో నేను చదివాను. నేను చదివిన దానికి ఇది సింక్ అవుతుంది అని చెప్పి ఆ నేలలోని పిడికెడు మన్ను తీసుకొని ఎవరితోనో మాట్లాడనట్టు, ఎనికి వీరు చూడనట్టు నాతోనికి రా చెప్తానన్నాను. ఆయన తెచ్చాడు. చెబితాడేదో కొంత ఆనవాళ్ళు కనబడింది. ఫలానా రోజు ఇట్లా చేయని ఆయన అన్నాను. చేశాడు. శివోహం. నేను అక్కడ వెళ్ళలేదు, వాళ్ళే చేసేశారు. శుభం. వాళ్ళు చల్లగా ఉన్నారు. వాళ్ళ తాత ఎప్పుడో, వాళ్ళ తాత తండ్రి ఎప్పుడో పెట్టింది ఏదో కొంత దొరికింది ఆయనకు. మంచిదే కదా, తప్ప నేను పూజలు చేసిందనుకోవడంలో వాళ్ళు చెప్పారంటే నేను కాదనను. ఎవరైనా నా మీద ఏదైనా తప్పు స్టేట్మెంట్ ఇస్తున్నట్టే నేను కాదు అనను. సన్యాసి కాదంటే సన్యాసి ఎందుకు అవుతాడు? సన్యాసి అన్నిటినీ స్వీకరించాలి, మాన అవమానాలను అన్నిటినీ స్వీకరించాలి. వాడి సన్యాసి. ఇప్పుడు ఆయన ఏం తెలిసి నా మీద ఆరోపణ చేసి ఉంటాడు? ఏ కాన్సెప్ట్ లో చేసి ఉంటాడు? ఏం కోరుకొని చేసి ఉంటాడు? ఆయన కోరిక నేనెందుకు కాదు? స్వామీజీ, చివరిగా ఒక ప్రశ్న. ఈ మధ్య ఎదుగుతున్న సందర్భంలో భారతదేశంలోనే ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగా మీ పేరు నిలిచిపోతుంది. అందులో భాగంగా మీరు హైందవ సామ్రాజ్యం గురించి ఏదైతే మీరు ధార్మికంగా మొత్తం అన్ని హిందువులకు చెప్తున్నారు, భక్తులకు వివరిస్తున్నారు, కొన్ని మతాల వారు మిమ్మల్ని బెదిరింపులకు లోను చేస్తుండ్రంట. ఇది నిజమేనా? చేస్తున్నారు, చేశారు. ఇంతవరకు కూడా, ఇంతకు ముందు కూడా జరిగింది, మొన్న కూడా జరిగింది, ఇప్పటికి కూడా జరుగుతుంది. అది వాస్తవమే. అయితే ఎవరైతే ఫోన్లు చేసి బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఇక ముందు ఎవరైనా బెదిరించాలనుకున్నా కూడా వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఐఎమ్ ద సన్యాసి, ఐఎమ్ ద వారియర్. మీరు సామాన్యులను బెదిరిస్తే భయపడతారేమో, సన్యాసికి భయం ఉండదు. సన్యాసి అంటేనే చచ్చి పుట్టడం. ఇంకా మళ్ళీ ఒక సాగు గురించి వాళ్ళకి
నేను వాళ్ళని విమర్శించానండి, మన మీడియా మాధ్యమంగా చెప్తున్నాను. నేను ముస్లిమ్స్ కానీ క్రైస్తవులను కానీ నిండు నూరేలు లక్ష్మీ అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లామని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ వేదిక మూలకంగా. నేను వాళ్ళని విమర్శించనండి. నిన్ననే వచ్చింది ఒక న్యూస్, ఎవరో విహారయాత్ర కోసం పోతే ఐడి కార్డులు చూసి కాశ్మీర్ ఐడి కార్డులు చూసి ముస్లింస్ ని పక్కకి జరిపి హిందువులను చంపడం ఏందండి పాపం. ఇది చాలా ఘోరం. అట్లా చేయకూడదు. ఎవరికైనా ఖండించాల్సిన విషయం. మానవ ప్రాణాల మీద అభిమానం ఉంటది. హిందువులు అయితే మనుషులు కాదా? ఇంకొక విషయం ఏంటంటే, హిందూ అనేవాడు ఎంత గొప్పవాడో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలో నేను దర్గాలకు పూజలు చేయకండి మొక్కకండి అని చెబుతున్న కథనాన్ని మన హిందువులు ఎంత ఉదాత్తమైన మనసు కలిగిన వాళ్ళు చూడండి. మన హిందువులే నాకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు నన్ను. ఎందుకు స్వామి ఉండండి పాపం, ఎంత గొప్ప మనసు చూడు. వాని వల్ల మన దేశం నాశనమైంది, మన జాతి నాశనమైందని తెలిసి కూడా మన వాళ్ళది, మన బ్లడ్ అంత మంచిది, హిందూ అని మన రక్తం అంత మంచిది, అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ చేరదీస్తుంది మన రక్తం. మన వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ప్రపంచంలో హిందూయిజం కనుక బాగా పాపులేషన్ స్ప్రెడ్ అయితే గ్లోబల్ వార్మింగ్ ఉండదు, ఆకలి చావు జావరు. అన్నదాత సుఖీభావ అని మన వాళ్ళే అంటారు. అన్నం పెట్టావు కదా నువ్వు సుఖంగా ఉండు, ఎందుకంటే నువ్వు సుఖంగా ఉంటే ఇంకో 10 మందికి అన్నం పెడతావు అనే కాన్సెప్ట్. నాకు వాళ్ళ మీద ఏం కోపం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రాపగండా వాళ్ళు పెంచుకోవడానికి, వాళ్ళ పాపులారిటీ వాళ్ళు పెంచుకోవడానికి అవతల వాళ్ళని ఏమి చేయడానికైనా సాహసిస్తారు వాళ్ళు. అట్లా చేయొద్దు. నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు పైకి రా, నీ టాలెంట్తోనో పైకి రా, కష్టపడు, సంపాదించు. నీ జోలికి మా వాళ్ళు వస్తే తన్ను, నీ జోలికి మా వాళ్ళు వస్తే, మా హిందువులు వస్తే నువ్వు ఏమైనా చర్యలు తీసుకో. మా వాళ్ళు ఎవరి జోలికి పోరు, మీరే మా జోలికి వస్తారు. ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంది? మా హిందువులకి, నా సనాతనులకి వేద జ్ఞానం, శాస్త్ర జ్ఞానం, సామాజిక జ్ఞానం లోపించింది. అందకుండా చేశారు, కుట్ర పన్నారు. వీళ్ళంతా దర్గాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అని బాగా రీసెర్చ్ చేస్తే, ఆనాటి విద్వత్తు కలిగిన వాళ్ళు పెద్దలు ఎవరు కూడా శాస్త్రానికి దగ్గర రానియలేదు, పూజలు చేసుకోనియలేదు. ఇప్పుడు గృహప్రవేశం అయితే సత్యనారాయణ వ్రతం, హోమాలు, ఇప్పుడు ఈ భాగ్యం మనం నోచుకుంటున్నాం స్వామి. అప్పుడు ఎవరు ఈ పూజలు చేసుకున్నది? గోడకి ఇంత సున్నం కొట్టుకొని, సున్నం పాటలు జాజుపాటలు పెట్టుకొని, ఒక రాయిని పెట్టుకొని బాలమ్మ ఎల్లమ్మని మొక్కిండ్రు, పోలేల్కమ్మలు లేపుకున్నారు, పోయిందన్నారు. ఈ దర్గాల దగ్గరికి, చర్చిల దగ్గరికి పోవడానికి కారణం మనమే. అక్కడ నేను అవెల్ల కనిపెట్టి ఇక నుంచి అని జాగృతం చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్నాను అంతే. చివరిగా భక్తులకు, ప్రజలకు మీరు ఇచ్చే అద్భుతమైన ఒక మంచి వాళ్ళకు ఓ సలహా ఏంటి? ఏ విధంగా ఉండాలి, జీవితం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే మీరు ఇచ్చే మంచి ఒక సలహా. మనుష్య జన్మలో మనిషి అన్నీ చేశాడు. ఒక చక్రవర్తి, అలెగ్జాండర్ లాంటి చక్రవర్తి కొన్ని లక్షల కోట్ల మందిని చంపినారా అన్నటువంటిది, హరిశ్చంద్ర మహారాజు అంతటి వాడు ధాత్రి సుఖాన్ని అనుసరించి దారాదత్తం చేసినటువంటి దాన ధర్మాదుల చేత దొరకనటువంటిది అన్ని చేశారు. ప్రపంచంలో ఇది చేయలేదని తెలియదు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నంత వరకు మానవుడు అన్ని అనుభవించాడు, కానీ వెలితి ఉంది. ఇన్ని చేయగా వెలితి ఉందంటే ఒకటి ఉంది కారణం. అదేంటంటే, మనుష్యుడు దేనిని ఎరిగి బ్రతకాలో, దేని యందు లయం అవ్వాలో దాని ఎరగక, దాని కానక బ్రతుకుతున్నాడు కాబట్టి అశాంతి గురి అవుతున్నాడు. అదే యోగం. యోగా అంటారు కదా మోటుగా, ధ్యానం. మాణికేశ్వర మాత, నేను, నాలాంటి యోగులు చేసేది అదే. నీ పొద్దున స్నానం కష్టం చెయ్యి, ఆఫీస్కో, వ్యవసాయం చెయ్యి, ఏమైనా చెయ్యి. సాయంత్రం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంత చిత్తుడవై నిన్ను డెవలప్ చేసుకో. ఎందుకంటే పెద్దలు ఏమన్నారు, ఆలు పిల్లలు అన్నదమ్ములు అంతా మాయ, నీ వాగమయ్యనాడు ఎవరు రారు, బాధ నువ్వే అనుభవించాలి. ఏదైనా రోగం వచ్చింది, కాలు ఇరిగింది, చేతి ఇరిగింది, నీవు బాధపడాలి. నీ బాధను వాళ్ళు తీసుకోరు, సేవ చేస్తారు, బాధ నువ్వే పడాలి. నీవు డెవలప్ చేసుకోవాలంటే
నీ రాతలో పలానా వయసులో ఒక రోగం బారిన పడి అనుభవించాలని ఉంటుంది. నీవు ధ్యానం చేసి నీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకొని డెవలప్ చేసుకున్నావు అనుకో, ఆ రోగం నీకు అటాక్ అవ్వదు. ఈ వయసులో ఈ గడియలో నువ్వు యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి కోల్పోయేది ఉంటుంది. నీ దైవత్వాన్ని నువ్వు జాగృతం చేసుకున్నావు అనుకో, నీకు ఆ గండం తప్పిపోతుంది, ఆ అవస్థ నువ్వు పడవు, ఆ వేదన నువ్వు పడవు, ఆ బాధ నువ్వు అనుభవించవు. ఇది ప్రతి మానవుడు గమనించాల్సింది, పాటించాల్సింది ఇదే. ధార్మికంగా డెవలప్ అవ్వండి, ఆధ్యాత్మికంగా జాగృతం అవ్వండి, ధార్మిక శక్తిని సంపాదించండి, యోగ శక్తిని సంపాదించండి, పరమాత్మలో ఐక్యం కండి. ఇది నేను ఇచ్చేటటువంటి సలహా సూచన. ఇది వినా ఒక 100 కోట్లు లిక్విడ్ క్యాష్ నీ ఇంట్లో ఉన్నా నేను ఏం చేయలేవు. పిచ్చి, ఇంకా పిచ్చి. నీ మైండ్ నీ కంట్రోల్లో కూడా ఇంత డబ్బు ఏం చేయాలి నీవే పాడైతావు. కొన్ని 100 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నా నీకు మనశ్శాంతి ఉండదు. ఇంటి నిండా సేవకులున్నా నీకు మనశ్శాంతి ఉండదు. నీలో ఆధ్యాత్మిక చైతన్య శక్తి ఉందనుకో, నిన్ను చక్రవర్తిని చేస్తుంది. ఈనాడు పరాశర స్వామి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తినడానికి పూట ఉంటే ఇంకో పూట లేని వ్యక్తి మా కుటుంబాలు. అయినా కష్టపడి శ్రమించి నిగ్రహంతో గురిని లక్ష్య సాధన వైపు పెట్టి మంత్రానుష్ఠాన చంద్రికతోటి నేను సాధించిన యోగ శక్తే ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాక్కు. చాలా మంది మా పెద్ద గురువులు అన్నారు, నువ్వు చూస్తే ధ్యానం లేవు, బక్క ఉన్నావు, ఏం మాట్లాడతావా, నువ్వు మాట్లాడుతుంటే మాకు చెమటలు పడతావు అంటారు. మా పెద్ద గురువులు నన్ను తిట్టిండ్రు చాలా వరకు. ఏంటి మాట్లాడతావు, ఈ జనాలు ఎవరు గారు, నీ నేను ఎవరైనా దాడి చేసి కూడా ఎవరు రాదు, ఎందుకు మాట్లాడతావు అన్నారు నాకు చాలా మంది. వస్తారా రారా పక్కన పెడితే మనం వచ్చినాం, సత్యం చూపెట్టాలి, పోవాలి. ఈ పొద్దు కాబట్టి రేపు వస్తాం, ఈ పొద్దే వస్తాం. సచ్చిన్నాడు ఎవరైనా చెప్పుకోగలగాలి, పలానా స్వామి నిజాయితీ చెప్తున్నానప్ప అనగలగాలి, అంతే సార్. నేను నమ్మిన సిద్ధాంతం, దానికై పాటుపడ్డాను. ఇంత గాంభీర్యం, ఇంత ప్రౌఢంగా, ఇంత కర్కశంగా నేను మాట్లాడుతున్నా కేవలం ఆధ్యాత్మిక శక్తి. విల్ పవర్ లేదు. ఇంకా ఏమైనా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందప్ప, మా నాయన ఒక ఎమ్మెల్యే, మా అప్ప ఒక ముఖ్యమంత్రి అనికి లేదు. కొన్ని 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మాక్సిమం ఫైనాన్షియల్ రెవల్యూషన్ ఉందంటే అది కూడా లేదు. ఏమి లేదండి నీల్. అయినా ఇంత స్టాండర్డ్ గా టాకింగ్ వస్తుందంటే దైవశక్తి. అమ్మవారి మీద నాకున్న నమ్మకం, నా మనోశక్తి పైన నాకు ఉండేటటువంటి లక్ష్య సాధన, ఇది అందరి లోపల రావాలి. ప్రతి ఇంట్లో, ప్రతి యువకుడిలో, ప్రతి వృద్ధుడిలో, ప్రతి మహిళలో రావాలి. ఇది సమాజం పాటించండి. మన ఎల్ఎస్ తెలుగు టీవీని ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు దీన్ని మంచిగా వైరల్ చేయండి. ఈ ఛానల్ని ఫాలో అయితే ఇటువంటి విషయాలు మీకు చాలా తెలుస్తాయి. మీకు చాలా ధన్యవాదాలు. మమ్మల్ని పిలిపించినందుకు. స్వామి గారు మా స్టూడియోకు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదం. శుభమస్తు. శ్రీమాత్రే నమః.